తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కగా ఉంటానని కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువుగా దోచుకున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆరోపించారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ అవాక్కులు చవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. శంషాబాద్ మండలంలోని షాపూర్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో 2 రోజుల మండల అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన గువ్వల బాలరాజ్ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే రాష్ట్రానికి కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ చెట్టును ప్రజలకు చూపించి పండ్లను తన కుటుంబ సభ్యులతో కలిసి దోచుకున్నారని ఆరోపించారు. తాను బానిస సంఖ్యలు తెంపుకొని దృఢ సంకల్పంతో బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల పేర్లతో ప్రాజెక్టులు నిర్మించి వేల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. త్వరలోనే కేసీఆర్ బండారమంతా బయటపెడతానని అన్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నందుకే కేసీఆర్ తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కనుసన్నల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపైన చౌకబారు విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించి తన పదవికి రాజీనామా చేసి అనంతరం బీఎస్పీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ చంకనెక్కి తనపైన చౌకబారు విమర్శలు చేయటం ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ నాయకుల పాపాల చిట్టా విప్పి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అలాగే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కివేస్తానని గువ్వల బాలరాజ్ ఆరోపించారు. అమలు కాని హామీలకు మోసపోయి ప్రజలు ఓట్లు వేస్తే ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి నియంతలా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలకు విడమర్చి చెబుతామని, మొన్న పార్లమెంటు ఎన్నికల్లో 0తో సరిపెట్టుకుందో అదే మాదిరిగా భవిష్యత్తులో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక అసిస్టెంట్గా, ఒక కంప్లైంట్ రైటర్గా ఆయన కొత్త అవతారం ఎత్తిండు. మేము అనుకున్నాం నిజంగా కూడా వారు సెక్రటరీగా ఉన్నప్పుడు మేము శాసనసభ్యులమైనప్పటికీ తాను ఒక మోటోతోన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే సమాజంలో ఉన్నటువంటి కొంత చదువుతో ఎదిగినటువంటి కాదు, ఆయన గొప్ప నాయకుడు, గొప్ప పద్ధతిలో పాలన మళ్ళా మాట్లాడితే ఇవన్నీ తప్పదు. కౌంటర్ ఉంటుంది, మళ్ళీ ఎన్కౌంటర్ ఉంటుంది. మీలాంటి అమాయకులను ఎన్కౌంటర్ చేసి బొందర పెట్టినటువంటి పరిస్థితి కాదు. నిజమైనటువంటి ప్రజా సమస్యలతోన మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడాలనే లక్ష్యంతోన, స్వార్థంతోన, స్వలాభం కోసం ఎవరు మాట్లాడినా తగిన రీతిలో బీజేపీ పార్టీ 2 పార్టీల పైన యుద్ధం చేస్తుంది. ప్రజలను ఆలోచింపజేసి రాబోయే రోజులలో బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే తెలంగాణకు, దేశానికి శ్రీరామ రక్ష అనే పద్ధతిలో మేము దూసుకుపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల బాగు కోసం ఉపయోగపడుతుందని మేము అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ విషయంలో తాను విమర్శిస్తున్నా ఏ రోజు కూడా విభేదించకుండా తన ఆలోచనలను, మా ఆలోచనలను పంచుకునే ప్రయత్నం కేవలం వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం, సమాజంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రజల కోసం, ఈ ప్రభుత్వ సహకారాలు అందక నిరుత్సాహంతో ఉన్నటువంటి సమాజం కోసం పాటుపడాలనుకుంటే మాట్లాడితే ఆ రోజేమో నేను ఎప్పుడూ రాజకీయ యావలేదు, నేను రాజకీయాలకి రాను అని మాట్లాడింది. వస్తే వచ్చిండ్రు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఒక్కొక్క సందర్భం ఉంటుంది. ఎవరైనా ఏ రూట్ అయినా ఎంచుకొని వెళ్ళొచ్చు, పర్వాలేదు. కానీ ఈరోజు పోషిస్తున్నటువంటి పాత్ర నిజంగా ఏ వర్గాలైతే నా పైన, అటువంటి వాళ్ళపైన, మా అందరిపైన, మన రత్నం గారి పైన సమాజం ఏదైతే విశ్వాసం పెట్టుకొని ఉందో ఆ విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని ఈరోజు వమ్ము చేస్తూ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని లోబర్చుకొని వాళ్ళను ఒక వింగ్ తయారు చేసుకొని పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ 2 పార్టీలను వేటాడతాం. కానీ నేనే కాదు, నా ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి, నాలాగా చదువుకున్నటువంటి యువకులు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, మీకు విలువ ఉంటే ఖచ్చితంగా మీ విలువను కాపాడుకోండి. లేదంటే విలువ ప్రజల కోసం,
ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రజలు మెచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గౌరవం దొక్కుతుంది. పార్టీల మెప్పు కోసం, అధినాయకుల ఆశీర్వాదం కోసం ఇష్టారీతిలో జరిగినటువంటి ముక్త భారత్ అనాల్సినటువంటి అవసరమే లేదు. ఈరోజు భారతదేశంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కింది. ఇక్కడ ఎందుకు వచ్చిందో ఏమైందో ప్రజలు పాపం అలవి కానీ హామీలకు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. కానీ ఆ హామీల వల్లనే ఈరోజు ప్రజల్లో అబాస్ పాలయ్యిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి విముక్తి చేస్తాం తెలంగాణ ప్రజల్ని. అవినీతిలో కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలకు విడమర్చి చెప్తాం. భవిష్యత్తులో మొన్నైతే పార్లమెంట్లో ఎన్నికలైతే ఏ రకంగా 0 చట్టం ఏమైనా చెయ్యాలి అని అంటే బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో అనతి కాలంలోనే ఏముద్ధరించారో తెలియదు కానీ అనతి కాలంలోనే ఎంపీగా పోటీ చేసిండ్రు. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా కూడా మీరు ఉన్నారు. ఆ పదవులను, ఆ స్టేచర్ను వాడుకోండి. అదేవిధంగా మీకు కూడా ఒక చరిత్ర ఉంది. ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మీరు ఎంతమందిని కాల్చి చంపినరు, ఏ వర్గాలను కాల్చి చంపినరు అనేది కూడా ప్రజల లోపల చర్చ ఉంది. ఆ విమర్శల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయకుండా, పాశ్చాత్తాపం లేకుండా ఈరోజు వకాల్తా పుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కాపాడేటువంటి జీతగాడి పోస్టు నుంచి బయటపడండి. ముందుకొచ్చి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా ఇదే రకంగా మాట్లాడుకుంటూ పోతే మీ ఇష్టం. కానీ ఒక సోదరుడిగా నేను చెప్తా ఉన్నా, నేను ఈరోజు గ్రౌండ్ వదిలేసిన మీరు అనుకుంటున్నారు ఏదో అస్త్ర సన్యాసం చేసిండు గువ్వల బాలరాజ్ అని. ఎన్ని అస్త్రాలున్నా సమాజ రక్షణ కోసం పనికి రానప్పుడు, ఎన్ని పదవులున్నా వేస్ట్ అని భావించి నేను నిజమైనటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని మోడీ గారి నేతృత్వంలో భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రకమైనటువంటి, మీ నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే విముక్తి దొరికినట్టుగానే నేను భావిస్తా ఉన్నా. కాకపోతే మీ పాపాల చిట్టను విప్పుతాం, మిమ్మల్ని చట్టపరంగా శిక్షించే విధంగా ఓ బాధ్యత కలిగినటువంటి పార్టీగా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాం. కానీ ఈరోజు కాంగ్రెస్ అది కమిషన్ రిపోర్ట్ ఉంది, నిజంగా కనుక అవినీతి జరిగి ఉంటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొల్యూడే కాకుండా ఉంటే ఖచ్చితంగా అవినీతి జరిగిందంటే అరెస్ట్లు ఉండాల్సిందే. ఒకవేళ జరగలేదంటే దాని గురించి మేము పెద్దగా ఆలోచించే పని లేదు. మేము ప్రజలను భారతీయ జనతా పార్టీ వైపు మలిపేటువంటి పద్ధతిలో మేము ఇతర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో ఏదైతే సమానత్వము, దేశాభివృద్ధి, దేశ రక్షణ విషయంలో బీజేపీ పార్టీ దృష్టి సారించిపోతూ ఉందో ఆ దిశగానే తెలంగాణలో మేము పనిచేసే పనిలో ఉంటాం తప్ప ఇవి ఎవరు అరెస్ట్ అవుతున్నారు, ఎవరు జైలుకు పోతున్నారు, ఎవరు ఇబ్బంది పడతారు అనేది పెద్దగా మాకు అవసరమైనటువంటి ముచ్చటైతే కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏం చెప్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని భావిస్తున్నా లేదా అంటే ఆ పార్టీలో ఉండి వచ్చింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది కోర్టులో ఉన్నటువంటి అంశాలు కాబట్టి నాకు తెలిసి అయితే ఒక సామాన్య పౌరుడిగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ జరగకుండానే అందరి విషయాలు అందరికీ తెలిసే అవకాశం ఉండదు. మరి ముఖ్యంగా ఒక పార్టీకి తెలిసేటువంటి అవకాశం ఉండదు. నేనైతే వ్యక్తిగతంగా చెప్పాలంటే మాత్రం జరిగిందనే భావిస్తాను. అంటే బండి సంజయ్ గారికి లీగల్ నోటీస్ పంపించారు కదా, జరగలేదు, ప్రూవ్ చేయమని. బండి సంజయ్ గారు చాలాసార్లు ఛాలెంజ్ చేసిండ్రు. వారు ఇప్పుడే కాదు, మా తమ్ముడు బాలరాజు గారు చేరినందుకు ఈరోజు అవాకులు చవాకులు భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు మరి ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారో అట్లాంటి వాళ్ళను పెట్టి ఈ సమాచారం అంతా కలెక్ట్ చేస్తాడు, ప్రెస్లు ఇస్తాడు, మరి ఇతరులను విమర్శిస్తాడు అనే ఆలోచనతోని ఆయనతో చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్, తమ్ముడు చెప్పినట్టు ఎంతోమంది దళితులను ఎన్కౌంటర్ చేసినాడు, దళితుడు అయ్యుండి దళితులనే ఎన్కౌంటర్ చేసినాడు. అదే కాకుండా కాలేజీలో సెక్రటరీగా ఉండి, స్కూళ్ళకు కాలేజీలకు సెక్రటరీగా ఉండి దళితుల పట్ల మరి ప్రేమతో పనిచేస్తాడు, వాళ్ళందరికీ సాయం చేస్తాడని మేమందరం కూడా దళితులమందరం కూడా ఎంతో గౌరవించేవాళ్ళం. అలాంటి వ్యక్తి మరి ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నాడో తెలియదు. రాజకీయాలకు రావాలంటే మేము కూడా స్వాగతిస్తాం. కానీ
ఏదైతే దొరలతోని పోరాడాలి, దొరలకు వ్యతిరేకంగా ఉండాలనే సమాజంలో అట్టడుగు వర్గాల వారు అనుకుంటున్నారో ఇలా దొరల పంచన చేరి మరి దళితులను విమర్శించడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమంగా నేను ప్రవీణ్ గారిని విమర్శిస్తూ ఉన్నాను. మరి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. ఇలా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా అధికారంలో లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్రం నుండి కోట్లాది రూపాయలు ప్రవీణ్ కుమార్ అబాస్ పాలవుతున్నటువంటి విషయం దయచేసి గుర్తెరగాలని భావిస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా. కారణం ఏంది అని అంటే, మేమంతా కూడా సామాజిక వర్గాలు పక్కన పెడితే మేమంతా ఒక ఆలోచన విధానంతోన రాజకీయాల్లోకి రావడం జరిగింది, స్పష్టతతోన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మళ్ళీ నాకు తెలుసు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి రక్షణ కోసం వాడుకుంటున్నటువంటి అమాయక యువత కానీ ఒక విజన్ ఉండి ఒక లక్ష్యం ఉండి ఏదో ఒకటి కావాలని ఆశతో ఆలోచనలతో రాజకీయాల్లో వచ్చినప్పటికీ నిరాశ చెంది అబాసు పాలై అవమాన పాలై ఇంకా కూడా ఎందుకో సమాజంలో ఆ పార్టీ విధానాలను ఒక పక్క విమర్శిస్తున్నా, గతంలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చేసిండ్రు కాబట్టి వారు మాట్లాడితేనే చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజల లోపల ఆ చర్చ విషయంలో ప్రజలు ఇంకా వాళ్ళ అనుమానాలు నివృత్తి అవ్వట్లేదు, ఆ దిశగా ప్రజలు ఆలోచించట్లేదు. కాబట్టి నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించండి. వాళ్ళ వార్తలు పెద్దగా రావచ్చు, బ్యానర్ ఐటమ్గా పేపర్లలో రావచ్చు, ఒక బ్రేకింగ్ న్యూస్గా టీవీలలో రావచ్చు, కానీ ఈ న్యూస్ ఈ చర్చల ద్వారానే వీటి వల్లనే మనం మోసపోతూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో అనేది కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే